రోడ్డు ప్రమాదాల నివారణకు ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం వినూత్న కార్యక్రమం చేపట్టింది. ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు సమీక్షిస్తున్నారు. ప్రజల్లోనూ అవగాహన కల్పిస్తున్నారు. రోడ్డు ప్రమాదాలపై దృష్టి పెట్టి మరణాల సంఖ్య తగ్గించేందుకు ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో కలెక్టర్ లక్ష్మీష, మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్రతో సహా 12 శాఖల అధికారులు కలిసి ఎన్టీఆర్ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ ధ్యేయంగా బ్లాక్ స్పాట్స్ పరిశీలన బస్సు యాత్ర చేపట్టారు. రోడ్డు ప్రమాదాల్లో ప్రాణ నష్టాన్ని అరికట్టడమే లక్ష్యంగా జిల్లాలోని అత్యంత ప్రమాదకరమైన బ్లాక్ స్పాట్స్ వద్ద క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. పరిటాల సమీపంలోని కేతనకొండ నుంచి ఎనికేపాడు వరకు 40 కిలోమీటర్ల మేర 28 బ్లాక్ స్పాట్స్ ను పరిశీలించారు. మూలపాడు, కీలేశ్వరం, జూపుడి జంక్షన్లు, ఇబ్రహీంపట్నం రింగ్, గొల్లపూడి వై జంక్షన్, పెన్ సర్కిల్, రామవరప్పాడు రింగ్, కనకదుర్గ వారధి ప్రదేశాలను అతి ఎక్కువ ప్రమాదాలు జరిగే ప్రాంతాలుగా గుర్తించారు. వెస్ట్ బైపాస్ ప్రారంభమైన తర్వాత ప్రధాన రహదారులపై ట్రాఫిక్ తగ్గినప్పటికీ వాహనాల వేగం విపరీతంగా పెరగడం ప్రమాదాలకు ప్రధాన కారణమని అధికారులు గుర్తించారు. వాహనాల వేగాన్ని తగ్గించేందుకు స్పీడ్ బ్రేకర్లు, రంబుల్ స్ట్రిప్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రమాదకరంగా ఉన్న మలుపుల వద్ద రేడియం సైన్ బోర్డులు, బ్లింకర్లు, హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయాలని నేషనల్ హైవే అథారిటీ అధికారులను ఆదేశించారు. దేశంలోనే మొదటిసారిగా సుప్రీంకోర్టు మార్గదర్శకాల ప్రకారం హిట్ అండ్ రన్ కేసు బాధితులకు ఆర్థిక సహాయం అందే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే 281 మంది బాధితులకు 2,27,50,000 రూపాయలను ఇప్పించారు. ప్రమాదాలు తగ్గించాలంటే ప్రజల సహకారం చాలా అవసరమని, హెల్మెట్, డ్రంక్ అండ్ డ్రైవ్, మైనర్ల డ్రైవింగ్ పై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సిపి రాజశేఖర్ బాబు తెలిపారు. ముఖ్యంగా మోటార్ సైకిలిస్టులు, మా ఫోకస్ అంతా మోటార్ సైకిలిస్ట్ మీదనే. మోటార్ సైకిలిస్టులు ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా డ్రైవ్ చేస్తారు, మందు దాగి డ్రైవ్ చేస్తారు, హెల్మెట్లు పెట్టుకోకుండా డ్రైవ్ చేస్తారు. ఇంత చెప్పినా వినరు. చనిపోయిన తర్వాత అయ్యో అయ్యో అంటే ఏమవుతుంది? సో దీని మీద కొంత చాలా పేరెంట్స్ చాలా జాగ్రత్తగా దీని మీద ఉండాల్సిన అవసరం ఉంది. మైనర్స్కి డ్రైవింగ్ ఇస్తున్నారు. మొన్న ఏఎస్ నగర్లో మైనర్ డ్రైవింగ్ ఇచ్చారు. సో మైనర్ డ్రైవింగ్ ఇస్తే ఆ మైనర్ చచ్చిపోతారు, రాంగ్ లేన్లో పోతారు. ఏం చేయాలి? ఏం చేయాలా? సో ఒకవైపున బాధేస్తున్నా కూడా ఇంకా తప్పదు. ప్రజల్లో ఒక చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది. మా వైపు నుంచి మేము చేసే చర్యలన్నీ మేము చేయాల్సిన అవసరం ఉంది. 2024 సంవత్సరంలో ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో 453 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించగా 2025లో ఆ సంఖ్య 378కి తగ్గింది. ఈ ఏడాది మరణాల సంఖ్యని ఇంకా తగ్గించాలనే లక్ష్యంతో ముందుకు వెళుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. పోలీస్ సార్తో, అలాగే కలెక్టర్ గారితో, అలాగే నేషనల్ హైవేస్తో ఎంటైర్ విఎంసీ కార్పొరేషన్లో దాదాపుగా 12 బ్లాక్ స్పాట్స్ విజిట్ చేయడం జరిగింది. దాదాపుగా 1.5 years నుంచి ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కంటిన్యూస్లీ విఎంసీ వాళ్ళు కోఆర్డినేట్ చేస్తూ చిన్న చిన్న ఇంటర్వెన్షన్స్తో చాలా వరకు ప్రమాదం తగ్గించడం జరిగింది. కొన్ని బ్లాక్ స్పాట్స్తో చిన్న చిన్న ఎంక్రోచ్మెంట్స్ వల్ల కూడా రోడ్ కనపడట్లేదు. ఇట్లాంటివి కూడా ఈరోజు ఐడెంటిఫై చేశాము. ఖచ్చితంగా వచ్చే రోజులో సేఫ్టీ, పబ్లిక్ సేఫ్టీ రెండు ఇంప్రూవ్ చేస్తూ 0 డెత్స్ అనేది ఒక ఆలోచన అండి. రోడ్డు భద్రత కోసం సంబంధిత అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి సమగ్ర ప్రణాళికతో చర్యలు తీసుకోనున్నారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని అవగాహన కల్పిస్తూనే నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించే వారికి జరిమానాలు విధిస్తూ మార్పు తేవాలని భావిస్తున్నారు. ఇప్పటి వరకు గుర్తించిన బ్లాక్ స్పాట్స్ వద్ద యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేస్తామంటున్నారు అధికారులు.